ప్రార్థించుకుందాం. అందరూ తలలు వచ్చినట్లయితే ప్రార్థించుకుందాం. మా స్తుతులకు కారణభూతుడైన మా ప్రియ పరలోక తండ్రి, వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా, ఎక్కడిద్దరు ముగ్గురు నా పేడ కూడిదరో ఉంటానని సెలవిచ్చిన తండ్రి, మీరు ఎక్కడ ఉన్న విధానం బట్టి ప్రభా మీకే వెళ్ళిన వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇదిగోనా ఈ కూడికను ప్రభా అయ్యా మా అందరికి దీవెనకరంగా ఆశీర్వదకరంగా ఉండలాగా మీరే సహాయం దయచేయండి తండ్రి. ఇదిగా తండ్రి మీ యొక్క వాక్యమును ప్రభా ప్రకటించవచ్చుండగా తండ్రి మీరే సహాయం దయచేయండి ప్రభా. మంచి జ్ఞానమును తండ్రి, మంచి భాషను ప్రభా నాకు దయచేయండి ప్రభా. ఇదిగానా మీ యొక్క ప్రియులు ప్రభా వాక్యాన్ని వినిచుండగా తండ్రి, ఇదిగానా వారికి మంచి ఏకాగ్రతను దయచేయండి ప్రభా. వినగల చెవులు ప్రభా దయచేయండి ప్రభా. ఇదిగానా నా నోటి మాటలు, నా హృదయ ధ్యానం తండ్రి నీ దృష్టికి అంగీకారంగా ఉండేలాగా సహాయం దయచేయండి ప్రభా. ఇదిగానా మీ మాట ఇచ్చి ఉన్నావు కదా ప్రభా, కల్లగించుటకును, పడద్రోయుటకును, ఆయన నశింపజేయుటకును, కట్టుటకును, నాటుటకును నేను నిన్ను రాజ్యముల మీద నేను నిన్ను నియమించి ఉన్నానని చెప్పి ఉన్నావు ప్రభా. ఇదినా ప్రతి విధమైన ఆటంకాలని ప్రభా ఇదినా వాక్యం ద్వారా తండ్రి పడగొట్టుటకు, విరగొట్టుటకు, నశింపజేయుటకు సహాయం దయచేయండి ప్రభా. ఇదినా మీ యొక్క వాక్యమును ప్రభా ఇదినా నాటుటకు, కట్టుటకు ప్రభా నైనా మీరు ఉపయోగించుదురుగాక వేడుకుంటూ, ఇదేనా మీ శక్తి చేత, మీ బలం చేత, మీ ఆత్మ చేత నన్ను నింపి నడిపించండి ప్రభా. అయ్యా నీ మాట ఇచ్చావు కదా ప్రభా, నీ నోట నా మాట ఉంచుతానని, నా చేతి నీడతో నేను కప్పి ఉంటానని చెప్పి ఉన్నారు ప్రభా. నేను ప్రతి సందర్భాల్లో ప్రభా ఒక వాగ్దానం మీరు నెరవేరుస్తున్న విధానం బట్టి ప్రభా మీకే వెళ్ళిన వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇది నాకు చెప్పి ఉన్నారు ప్రభా, నేను నా బలము చూపుటకును, నా నామం భూలోకమంతటా ప్రచురింపబడుటకై అందు నిమిత్తమే నేను నియమించదని చెప్పినట్టుగా ప్రభా వాగ్దానం ప్రభా నా పట్ల, మీ ప్రియుల పట్ల ప్రభా నెరవేర్చుదుగా వేడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయంగా వేడుకుంటూ రావు తండ్రి, ఆమేన్. మంచిది. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేసుకుంటాను. దేవుడు మనల్ని ప్రేమించి మనకి అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మనమందరం దేవునికి మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేసుకుందాం. మరి ఈ దినం వాక్య భాగంలో వెళ్ళే ముందుగా మరి పోయిన వారం మరి ఏ వాక్య భాగం మనం గురించి ధ్యానించుకున్నామో 2 మాటలు చెప్తే ఈరోజు వాక్య భాగంలోకి ముందుకెళ్దాం. పోయిన ఆదివారం ఏ వాక్య భాగం గురించి ధ్యానించాం? నికోదేము అదే రీతిగా యేసయ్య మధ్యలో కాన్వర్జేషన్ గురించి మనం ధ్యానించాం కదా. అందులో ఏ ఏ వ్యక్తులకు దేవుని యొక్క ప్రత్యక్షత కలుగుతుందని మనం చెప్పుకున్నాం? యథార్థ హృదయాలకు, తగ్గింపు స్వభావం గల వారికి, ఆసక్తితో దేవుణ్ణి వెతికే వారికి దేవుని యొక్క ప్రత్యక్షత కలుగుతుందని మనం చెప్పుకున్నాం కదా. అదే విధంగా దేవుని యొక్క ప్రత్యక్షత ఒక వ్యక్తికి ఎన్ని విధాలుగా కలుగుతుంది? దేవుడు కొంతమందితో ముఖాముఖితో మాట్లాడతారని చెప్పుకున్నాం కదా. దేవుడు కొంతమందితో స్వరం ద్వారా మాట్లాడతారని చెప్పుకున్నాం కదా. దేవుడు కొంతమందితో కళల ద్వారా మాట్లాడతారని చెప్పుకున్నాం కదా. దేవుడు కొంతమందితో వాక్యం ద్వారా మాట్లాడతారని చెప్పుకున్నాం కదా. దేవుడు కొంతమందితో ప్రకృతి ద్వారా కూడా మాట్లాడతారని చెప్పుకున్నాం కదా. మనం ఎప్పుడైతే యథార్థ హృదయముతో, తగ్గింపు స్వభావంతో, వినయముతో ఉంటామో దేవుడు ఏదో ఒక రూపంగా దేవుడు మనతో ఖచ్చితంగా మాట్లాడతాడు అని చేరవిచ్చాం కదా. చూడండి ఒకసారి హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదవండి ఎవరైనా. అందరు తీసారా అండి? ఎవరు మాట్లాడారు? దేవుడు మాట్లాడాడా? ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. చాలండి. ఇంతకుముందు దేవుడు ఏ విధంగా మాట్లాడారు? ప్రవక్తల ద్వారా
నానా విధములుగా తండ్రి అయిన దేవుడు మనతో మాట్లాడాడు. అయితే ఈ యొక్క అంత్య దినములో దేవుడు మనతో ఎవరితో మాట్లాడుతున్నాడు? తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారితో మాట్లాడుతున్నారు. అపోస్తలుడైన పౌలు గారికి ఒక గొప్ప వెలుగు కలిగింది. ఆ వెలుగులోంచి ఒక మాట వచ్చింది. ఆ మాట ఏమిటి? సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు అని ఆ వెలుగులోంచి ఒక స్వరం వినపడింది. ప్రభువా నీవు ఎవడు అంటే ఒక స్వరం వినపడింది. ఆ స్వరం ఏమిటి? నీవు హింసించుచున్న యెహోవాను అని వినపడిందా? నీవు హింసించుచున్న యేసు అని వినపడింది. ఈ యొక్క అంత్య దినాలలో దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మాట్లాడుతున్నారు. మనందరికీ తెలుసు కదా, కల్వరి దర్శనం. డాక్టర్ ఎన్ జైపాల్ గారు దేవుని మందిరంలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక గొప్ప దర్శనం, కల్వరి దర్శనం, యేసయ్య యొక్క దర్శనం కలిగి, ఇదిగో నీకోసమే నా ప్రాణము నేను పెట్టి ఉన్నాను, నీకోసమే నా రక్తం కార్చానని చెప్పి ఎవరు మాట్లాడారు? యెహోవా మాట్లాడారా? కాదు, తన ప్రియ కుమారుడైన యేసయ్య ద్వారా దేవుడు ఆయనతో మాట్లాడారు. సాధు సుందర్ సింగ్ గారు కూడా ఉదయాన్నే నిద్ర లేచి ముక్కోటి దేవతలకు ప్రార్థన చేస్తున్నప్పుడు, నిజమైన దేవుడు ఎవరో కనిపెడదామని చెప్పి ప్రార్థన చేస్తున్నప్పుడు తన యొక్క రూములో గొప్ప వెలుగు కలిగింది. ఆ వెలుగులోంచి ఒక స్వరం వినపడింది. ఏమిటా స్వరము? ఇదిగో సాధు సుందర్ సింగ్, నన్ను నీవెందుకు హింసించుతున్నావు? నీకోసమే నాకు ప్రాణం పెట్టానని చెప్పి ఎవరు మాట్లాడతారు? తండ్రి అయిన దేవుడు కాదు, ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా ఈ యొక్క అంత్య దినములలో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరితో దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున స్వస్థత కలుగుతుంది. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున విడుదల కలుగుతుంది. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మన యొక్క వ్యసనముల నుంచి మనకేం కలుగుతుంది? విముక్తి కలుగుతుంది. ఒకవేళ దేవుడు గనక, తండ్రి అయిన దేవుడు గనక మాట్లాడటం ఈ రోజు గనక ప్రారంభించినట్లయితే, యేసయ్య గనక మాట్లాడకపోతే ఏం జరుగుండేది? పద్మారావు సార్ చెప్పాలా? రక్షణ కాదు. ఇంకా తండ్రి అయిన దేవుడు ఒకవేళ ఈ సందర్భంలో మనతో మాట్లాడుతున్నట్లయితే, తన ప్రియ కుమారుడు కాకుండా ఓన్లీ తండ్రి గనక మాట్లాడుతున్నట్లయితే, ప్రియ కుమారుడు మాట్లాడకుండా ఉన్నట్లు చేసినట్లయితే ఈ రోజుకి ఏం జరిగిండేది? ప్రపంచములో యూదా మతం పెరుగుండేదండి. ఏం పెరుగుండేది? ప్రపంచంలో యూదా మతం పెరుగుండేది. యేసుక్రీస్తు ప్రభువు వారు మనతో మాట్లాడటం ద్వారా ఈ యొక్క ప్రపంచం మొత్తంలో ఏ ఒక్క రిలీజన్ అత్యధిక శాతంలో ఉంది? క్రైస్తవం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు వారు మనతో మాట్లాడుతున్నారు. అదే రీతిగా ఆఖరిగా ఒక మాట చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? దృశ్యములైనవన్నీ, దృశ్యములైన, పోయినసారి కూడా ఇది చెప్పారండి. దృశ్యములైనన్నీ నిత్యములు, అదృశ్యమైనవన్నీ అనిత్యములు. ఏంటి అదృశ్యమైనవి? మామనాటి చెప్పాలా? పరిశుద్ధాత్మ. ఇంకా పరలోకం. వెరీ గుడ్. ఇంకా పాతాళం. అదే రీతిగా మన యొక్క విశ్వాసం కూడా కంటికి కనపడదు, అది శాశ్వతమైనది, నిత్యమైనది. మంచిది. మరి ఈ దినం ఏర్పాటు చేయబడిన దైవ లేఖన భాగము న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 1 నుంచి 16వ వచనం దాకా చదువుకున్నాం కదా. మనందరికీ తెలిసిన రీతిగా ఇశ్రాయేలీలు ప్రజలు ఐగుప్తు దేశములో 430 సంవత్సరాలు నివసించారు. యోసేపు ఉన్నప్పుడు వారికి ఎటువంటి ఇబ్బంది కలగలేదు. కానీ ఎప్పుడైతే యోసేపు మృతి పొందిన తర్వాత
ఫరో అనే రాజుతో వారికి ఎంతగానో ఇబ్బంది కలిగింది. ఎందుకంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని అత్యధికంగా అభివృద్ధి చెందేలాగా చేశాడు, వారు ప్రబలేలాగా చేశారు, వారు విస్తరించేలాగా చేశారు. అది గమనించిన ఫరో ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు మన మీదకి యుద్ధం చేసినప్పుడు వీరి మీద నుంచి మనం ఓడిపోతామని గ్రహించి ఇశ్రాయేలు ప్రజల్ని అణిచివేయటం అనేది ప్రారంభించాడు. ఎవరు? ఫరో అనే రాజు. వారికి వెట్టి పనులు కలిగజేశారు, వారిని బానిసలుగా వాడుకున్నారు. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మొరపెట్టిన తర్వాత దేవుడు మోషేను పంపించి వారిని విడిపించారు. పగలు మేఘస్తంభంలోను, రాత్రి అగ్ని స్తంభంలోను ఇశ్రాయేలు ప్రజల్ని మోషే సహాయంతో లేకపోతే మోషే నాయకత్వంలో నడిపించుకుంటూ వెళ్తున్నాడు. వారి యొక్క వస్త్రములు పాతగిలలేదు, వారి యొక్క పాదములు ఏంది వాయలేదు. మోషే మృతి పొందిన తర్వాత దేవుడు యెహోషువ నాయకత్వంలో వారిని కానాను ప్రదేశానికి చేర్చాడు. దేవుడు వారికి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించాడు, వారికి అనుగ్రహించాడు. దేవుడు వారు చేసిన ప్రతి యుద్ధం మీద విజయాన్ని కలిగజేశాడు. వారు కట్టుకొనని పట్టణాలు దేవుడు వారికి ఇచ్చారు, వారు కట్టుకొనని గృహాలు దేవుడు వారికి అనుగ్రహించారు, వారు నాటని ద్రాక్ష తోటలు దేవుడు వారికి అనుగ్రహించారు, వారికి మంచి పంటలు పొలాలు దేవుడు వారికి అనుగ్రహించారు. దేవుడు వారిని ఎంతగానో ఆశీర్వదించారు. వారి పట్ల నెరవేర్చడానికి ప్రతి ఒక్క వాగ్దానాన్ని దేవుడు వారి పట్ల నెరవేర్చారు. అయితే వారు ఆశీర్వాదాలన్నీ పొందుకొని ఆశీర్వదించిన దేవుణ్ణి మరిచిపోయారు, దేవుణ్ణి ఏం చేశారు? విడిచిపెట్టేశారు. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది కదా, మీరు కడుపారా తిని తృప్తి చెందిన తర్వాత మీ యొక్క ఐగుప్తు దేశం అనే బానిసత్వం నుంచి మిమ్మల్ని విడుదల చేసిన మీ దేవుడైన యెహోవాను మీరు మరువద్దు. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయంలో కూడా ఉంటుంది కదా, మీ దేవుడైన యెహోవా మీతో చేసిన నిబంధనను మీరు మరువద్దు. దేవుడు బాధపడుతుంటాడు, ఈ ప్రజలు నన్ను మర్చిపోతున్నారు, ఈ ప్రజలు నన్ను లెక్క లేని నన్ను మరిచిపోతున్నారు, విడిచిపెట్టేస్తున్నారు. ఇరిమియా గ్రంథం 2వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంటుంది, నా జనులు నన్ను జీవజలమైన నన్ను వారు విడిచిపెట్టేస్తున్నారు. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటుంది కదా, ఆకాశమాలకించు, భూమి చెవియెద్దును, నేను పిల్లలు పెంచి గొప్ప వారినిగా నేను చేసి ఉన్నాను, అయితే వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. హోషేయ గ్రంథంలో రాయబడి ఉంటుంది కదా, ఎఫ్రాయిము నీ చెయ్యి పట్టుకుని వాడను నేనే, నీకు నడక నేర్పిన వాడను నేనే, నిన్ను కౌగులించుకుని వాడను నేనే, నీకు స్వస్థత కలిగించిన వాడిని కూడా నేనే, అయినా కూడా దాని విషయమై నీ మనస్సులో ఎంత మాత్రం తట్టట్లేదే నీకు. నేనే నిన్ను చేసి ఉన్నాను కదా ఎఫ్రాయిము, నేనే నిన్ను రక్షిస్తాను కదా ఎఫ్రాయిము, నేనే నిన్ను స్వస్థపరుస్తాను కదా ఎఫ్రాయిము, నువ్వు నా విషయమై మనస్సులో ఏ విధమైన ఆలోచన లేకుండా ఉంటున్నావు ఎందుకు? ఏమండి, దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించాడు కదా, దేవుడు మనకి ఉద్యోగాలు అనుగ్రహించాడు కదా, దేవుడు మనకి బిడ్డలను దయచేశాడు కదా, దేవుడు మనకి సమస్తము ఆహారం సమస్తం అనుగ్రహించారు కదా. సమస్తం ఇచ్చిన దేవుణ్ణి మనం విడిచిపెట్టే వాళ్ళగా ఉంటున్నావా? ఇశ్రాయేలు నీ యొక్క సృష్టికర్తను నీవు మరిచి ఉన్నావు. నిన్ను సృష్టించిన సృష్టికర్త నీకు భర్త అయి ఉన్నాడు, నిన్ను సృష్టించిన సృష్టికర్త నీకు తండ్రి అయి ఉన్నాడు, నిన్ను సృష్టించిన సృష్టికర్త నీకు తల్లి అయి ఉన్నాడు. తల్లి అయినా మరచు గాని నేను నిన్ను మరువను, నేనేమో నిన్ను మరవట్లేదు. ఇశ్రాయేలు, నువ్వెందుకు నన్ను మర్చిపోతున్నావు?
నిన్ను సృష్టించిన సృష్టికర్త నువ్వెందుకు మర్చిపోతున్నావు? ఎవరండి మనం సృష్టించింది? ఎక్కడి నుంచి వచ్చాం మనం? ఎవరిని మనం చేశారు? కోతి నుంచి వచ్చామా? చింపాంజీ నుంచి వచ్చామా? గొరిల్లా నుంచి వచ్చామా? బాగా వినండి. బైబిల్ గ్రంథంలో ఏమని రాయబడిందంటే, యోహాను సువార్తలో, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడే ఉండెను. ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంటుంది కదా, ఆయన అల్ఫా అయిన దేవుడు, ఒమేగా అయిన దేవుడు. మొట్టమొదటి వచనం ఏంటి బైబిల్లో? మొట్టమొదటి వచనం బైబిల్లో ఆది యందు వాక్యం ఉండెను. మొట్టమొదటి వచనం అండి బైబిల్లో. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. లోకం ఏం చెప్తుందంటే, సైన్స్ ఏం చెప్తుందంటే, ఆది యందు వాక్యం కాదు, ఆది యందు ఒక పదార్థం ఉండెను, ఆది యందు ఒక సింగిల్ సెల్ ఉండెను. చార్లెస్ డార్విన్ థియరీ ఏం చెప్తుందంటే, వింటారు అందరూ? చార్లెస్ డార్విన్ థియరీ ఏం చెప్తుందంటే, ఆది యందు ఒక పదార్థం ఉండెను, ఒక సింగిల్ సెల్ ఉండెను. మా బైబిల్ కాలంలో చెప్పేవాళ్ళు. చార్లెస్ డార్విన్ అనగానే మీ మైండ్ లో పెట్టుకోవాల్సింది ఏంటంటే, ర్యాండమ్ మ్యూటేషన్. అంటే కాల కడిసే కొద్దీ పరిమాణం చెందుతూ 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 ఉంటుందంట, మార్పు చెందుతూ 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 ఉంటుంది. ఈ యొక్క ఆది యందు ఈ యొక్క పదార్థం అనేది ర్యాండమ్ మ్యూటేషన్. అంటే అది కాలక్రమేణా పరిమాణం చెందుతూ 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 ఉండి సంవత్సరాలు గడిచే కొద్దీ భూమి ఉద్భవింపబడుతుంది. ఆ తర్వాత ఆకాశం, ఆ తర్వాత చంద్రుడు, ఆ తర్వాత సూర్య చంద్ర నక్షత్రాలు, ఆ తర్వాత మానవుడు, ఆ తర్వాత జంతువులు, ఆ తర్వాత సమస్తము అలా ర్యాండమ్ మ్యూటేషన్ అయ్యి ఈ యొక్క విశ్వం ఏర్పడుతుందని చెప్పి చార్లెస్ డార్విన్ గారు ప్రపోజ్ చేస్తారు. అదే రీతిగా బిగ్ బ్యాంగ్ థియరీ ఏమని చెప్తుందంటే, ఆది యందు ఒక పదార్థం ఉంది. ఈ యొక్క బిగ్ బ్యాంగ్ థియరీలో ఆ యొక్క పదార్థం ఏమవుతుందంటే, దానిలో ఒక హీట్ ప్రొడ్యూస్ అయ్యి ఎక్స్పాండ్ అయ్యి అంతా ఎక్స్పాండ్ అయ్యి చివరికి కూల్ అయిన తర్వాత ఈ యొక్క విశ్వము ఏర్పడిందని చెప్పి బిగ్ బ్యాంగ్ థియరీ చెప్తుంది. కానీ బైబిల్ ఏం చెప్తుందో చూద్దామా? అర్థమవుతున్నాయి నా మాటలు? సైన్స్ ఏం చెప్తుంది? ఆది యందు ఒక పదార్థం ఉంది. బైబిల్ ఏం చెప్తుంది? ఆది యందు దేవుడు ఉన్నాడు, వాక్యం ఉన్నది. చూడండి బైబిల్లో ఏమని రాయబడిందో. అందరూ బైబిల్ చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చదవండి. 11:3. ప్రపంచములు దేవుని వాక్యము. ఎవరైనా యంగ్స్టర్స్ చదవండమ్మా. చిన్నారి చదువుతావా? అందరు చూస్తారు. ప్రపంచములు దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనను. ఏంటి చదువు మళ్ళీ? ప్రపంచములు దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనవి. ఆయన పలుకగా వెలుగు కలిగెను, ఆయన పలుకగా సూర్య చంద్ర నక్షత్రము కలిగెను, ఆయన సృజించగా ఈ యొక్క విశ్వం ఏర్పడెను. యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనంలో ఏమని రాయబడిందంటే, ఆయన ద్వారా సమస్తము కలిగెను. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆ తర్వాత చదువుతున్నారు. అందును బట్టి దృశ్యమైనది కనబడెడు పదార్థముల చేత నిర్మింపబడలేదు. ఏంటంట? కనబడేడు పదార్థముల చేత ఈ యొక్క ప్రపంచములు నిర్మాణం అవ్వలేదు. చార్లెస్ డార్విన్ థియరీ ఏమో 19వ శతాబ్దంలో ప్రపోజ్ చేశారు. బిగ్ బ్యాంగ్ థియరీ ఏమో 20వ శతాబ్దంలో ప్రపోజ్ చేశారు. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక ఎప్పుడు రాశారు? 1వ శతాబ్దంలో రాశారు. అంటే దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాలి ఏంటంటే, బైబిల్ సత్య గ్రంథం, అది కాంట్రడిక్ట్ చేస్తుంది. ఏమండి, మనం ఇక్కడ కూర్చొని ఉన్నాం,
రకరకాల సిద్ధాంతాలు మనం నమ్ముతాం, రకరకాల సిద్ధాంతాలు మానవుడు నమ్ముతారు. కానీ ఆదియందు దేవుడు ఉన్నాడు అని నమ్మే వాళ్ళు మాత్రం, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని విశ్వసించే వాళ్ళు మాత్రం పరిశుద్ధంగా జీవిస్తారు. ఆది అందు ఒక పదార్థం ఉందని విశ్వసించే వాళ్ళు వాళ్ళ ఇష్టం, ఇంకా దేవుడు లేడు కదా వాళ్ళకి, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు జీవిస్తచ్చు. అదే ఆది అందు దేవుడు ఉన్నాడంటే దాన్ని విశ్వసించే వాళ్ళు ఎలా పడితే అలా ఉండలేరు కదా. ఈ యొక్క బైబిల్ని విశ్వసించే వాళ్ళు ఏమండి పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తారండి, జీవిస్తారు. కీర్తనల గ్రంథం 53వ అధ్యాయంలో రాయబడిందా, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు, అట్టివారు చెడిపోయిన వారును అసహ్య కార్యములు చేయవారును మేలు చేయువాడు ఒక్కడు కూడా లేడు. ఎథిజంని ఫాలో వ్యక్తి, నాస్తికవాదాన్ని ఫాలో అయ్యే వ్యక్తి మేలు చేసేవాడంట ఎంతమంది ఉన్నారంట? ఒక్కడు కూడా లేడు. కానీ ఆది యందు దేవుడు ఉన్నాడు అని నమ్మే వాళ్ళు మాత్రం మేలు చేస్తారు, తమ వలె తమ యొక్క పొరుగు వారిని ప్రేమిస్తారు. ఇశ్రాయేలు, నిన్ను సృష్టించిన సృష్టికర్త నీవు మరచిపోయావు, నీకు నడప నేర్పిన దేవుడి నీవు మర్చిపోయావు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు దేవుడిని మర్చిపోయిన తర్వాత దేవుడు వారిని మిద్యానీయుల చేతికి 7 సంవత్సరాల దేవుడికి అప్పచెప్పేస్తాడు. వారి యొక్క పంట పొలాలన్నీ మిద్యానీయులు నాశనం చేస్తారు. వారికున్న గొర్రెలు, వారికున్న మేకలు, వారికున్న పశువులు, వారి యొక్క జీవనోపాధి అయిన సమస్తము దేవుడు తీసివేస్తాడు. ఏమండి, గొర్రె దేవుడు తీసివేయడం చేత కాదా? పశువులు ఇచ్చిన దేవుడు తీసివేయడం చేత కాదా? జీవనోపాధి ఇచ్చిన దేవునికి తిరిగి తీసుకోవడం చేత కాదా? మనకిచ్చిన ఉద్యోగాలు దేవుడు తిరిగి తీసుకోవడం చేత కాదా? మనకిచ్చిన ఆస్తి, మనకిచ్చిన ఐశ్వర్యం దేవుడు తిరిగి తీసుకోవడం చేత కాదా? ఇక్కడ సమస్తాన్ని పోగొట్టుకున్న తర్వాత వాక్య భాగంలో ఏమని రాయబడుతుంటే, మిక్కిలి హీన దశకు వచ్చేదాకా ఇశ్రాయేలు మొరపెట్టలేదు. మిక్కిలి హీన దశకు చేరిన తర్వాత మన వాళ్ళకి గుర్తొచ్చింది ఏంటంటే, దేవుడు ఉన్నాడు, దేవునికి మొరపెట్టాలి. ఏమండి, మనము కూడా హీన దశలోనే ఉన్నామండి. అంత్య దినములలో ఉన్నామని చెప్పుకునే మనం హీన దశలోనే ఉన్నాము. ఏమాత్రం దేవుని విషయంలో నిర్లక్ష్యంగా ఉండడానికి వీలు లేదు. మనం ప్రతిసారి చెప్పుకుంటాం కదా, నీ బాల్య దినములందే నీ సృష్టికర్త నీవు స్మరణ తెచ్చుకోవాలి. హీన దశలో ఉన్నప్పుడు మొరపెట్టారు ఇశ్రాయేలీయులు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, అటువంటి స్థితిలో ఉన్నా కానీ దేవుడు వాళ్ళ యొక్క ప్రార్థనలు ఆలకించాడు. సంసోను హీన దశలోకి వెళ్ళిపోయాడు, దేవుడు తన యొక్క ప్రార్థన ఆలకించి విడుదలనిచ్చాడు. దావీదు వ్యభిచరించి హత్య చేసి నరహంతకుడు అయినప్పుడు కూడా, హీన దశలో ఉన్నప్పుడు కూడా దేవుడు తన యొక్క ప్రార్థన ఆలకించాడు. తప్పిపోయిన కుమారుడు మనందరికీ తెలుసు, తన యొక్క జీవితంలో హీన స్థితికి వెళ్ళిపోయిన తర్వాత దేవునికి మొరపెట్టారు. మన యొక్క ఆధ్యాత్మిక జీవితం ఎంత హీన స్థితికి వెళ్ళిపోయినా కానీ దేవునికి మొరపెడితే దేవుడు ఉత్తరం ఇచ్చి మనకు జవాబు దయచేసి మరలా మనం పోగొట్టుకుని అన్ని దేవుడు తిరిగి వాళ్ళని ఆశపడుతున్నాడు. దేవుని వద్దకు వద్దామా మనం? ఆయన వద్దకు మీరు వస్తే ఆయన మీ వద్దకు వస్తాడు. 22 సంవత్సరాలప్పుడు మన చర్చిలో గూడూరు రవికుమార్ గారు వాక్యం చెప్పారు. ఇంకెంతకాలం 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 దేవుణ్ణి నమ్ముకోకుండా ఇంకెంతకాలం ఉంటామని చెప్పినప్పుడు నేను రక్షింపబడ్డ ఆ రోజుల్లో, ఏమండి, ఇంకెంతకాలం ఉంటారు? ఇంకెంతకాలం ఉంటారు? సిలువ మీద దొంగ హీన స్థితిలో ఉన్నప్పుడు
దేవుడు తన యొక్క ప్రార్థన ఆలకించి తనకు పరదేశం అనుగ్రహించాడు. ప్రార్థన చేయరా దేవునికి. మనం గనక హీన దిశలో ఉన్నప్పుడు దేవుడు మన యొక్క ప్రార్థనలు వింటాడు అనేది జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా హీన దశలో ఉన్నప్పుడు ఇశ్రాయేలీలు ప్రార్థన చేశారు. రెండవదిగా దేవుడు ఇశ్రాయేలుని విడిపించడానికి ఒక వ్యక్తిని కోరుకున్నాడు. ఆ వ్యక్తి పేరేంటి? గిద్యోను. యెహోవా దూత గిద్యోను వద్దకు వచ్చి, బలాఢ్యుడా, పరాక్రము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. అతడు పరాక్రమం గల బలాఢ్యుడు కాబట్టి యెహోవా అతనికి తోడై ఉన్నాడా? యెహోవా అతనికి తోడై ఉన్నాడు కాబట్టి అతడు పరాక్రమం గల బలాఢ్యుడా? ఏమండి, మనము గాని మన పితరులు గాని గొప్ప గొప్ప పరాక్రమ కార్యాలు ఏమన్నా చేస్తున్నట్లయితే వారికి దేవుడు తోడై ఉన్నాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలా. అంతేగాని నేనంతా, మా పితరులింత, వాళ్ళంతా అని చెప్పి అనుకోవడానికి లేదు. ఇదిగో గిద్యోను, నేను ఇశ్రాయేలుని మిద్యానీయుల నుంచి విడిపించడానికి నిన్ను నేను కోరుకున్నానంటే ఏమన్నాడు గిద్యోను? అబ్బా, నా అంతటోళ్ళు లేడన్నాడా? అబ్బా, ఇన్ని తలాంతులు ఉన్నాయి కాబట్టి దేవుడు నన్ను కోరుకున్నాడు అన్నాడా? అయ్యా, నేను ఎంత పాటి వాడినయ్యా నేను. ఏమంటే తన్ను తాను తగ్గించుకున్నాడు. నా కుటుంబంలో నేను కనిష్ఠుడయ్యా, కడసారి వాడినయ్యా, నా యొక్క గోత్రం కూడా ఎన్నిక లేనయ్యా, నేను పనికిరానయ్యా అన్నాడు. కనిష్ఠులు ఎవరు ఉన్నారా? చేతిలో తండ్రి కనిష్ఠులు. మా ఇంట్లో మేము లాస్ట్ ఉన్నాళ్ళు. అబ్బా, నా బ్యాచ్ ఎక్కువ ఉంది. జ్యేష్ఠులు ఎత్తండి ఒకసారి. జ్యేష్ఠులు శ్రేష్ఠులు అంటారు మా అక్క. జ్యేష్ఠుల్ని, కనిష్ఠుల్ని కూడా దేవుడు కోరుకుంటున్నాడు. ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. మోషేను చూసి, ఇదిగో మోషే, నేను నిన్ను కోరుకున్నాను అన్నప్పుడు మోషే ఏమన్నాడు? అయ్యా, నాకు చేత కాదయ్యా, నేను నోటి మాంద్యం కలిగిన వాడినయ్యా, నాకు వణుకొచ్చేసిద్దయ్యా, నాకు భయం కలిగిద్దయ్యా, నాకు ఫరం చూడంగానే కాళ్ళు చేతులు వణికిపోతాయని చెప్పినప్పుడు ఏమన్నాడు? నీ నోటికి నేను తోడై ఉన్నానని చెప్పాడు. ఏంచినారు? నేను నీ నోటికి తోడై ఉన్నానని చెప్పాడు. దావీదు కడసారి వాడు. ఎన్నిక చేయలేదు దావీదుని ఎవరు? తండ్రి ఎన్నిక చేయలేదు. సమూయేలు కూడా ఎన్నిక చేయలేదు. ఎవడు ఎన్నిక చేయలేదు. కానీ దేవుడు ఎన్నుకున్నాడు. బలవంతులను సిగ్గుపరచుటకు దేవుడు బలహీనలను కోరుకుంటున్నాడు. జ్ఞానులను సిగ్గుపరచుటకు దేవుడు వెర్రి వారిని కోరుకుంటున్నాడు. పాత నిబంధనలో యోసేపు ఒక వడ్రంగి వాడు, సామాన్యమైన వ్యక్తే. అతని భార్య పేరేంటి? మరియమ్మ. వారిరువురు సామాన్యులే. సాధారణంగా స్త్రీలు డెలివరీ అయిన తర్వాత పాత నిబంధన గ్రంథం ప్రకారం వారు కొన్ని దినాలు అయిపోయిన తర్వాత దేవుడైన యెహోవా మందిరానికి వచ్చి దహన బలి ఒకటి, పాప పరిహారార్థ బలి అర్పించాలి. ఏమర్పించాలి? దహన బలి, పాప పరిహారార్థ బలి. దహన బలిగా ఒక గొర్రె పిల్లను అర్పించాలి. పాప పరిహారార్థ బలిగా ఒక తెల్ల గువ్వని లేక పావురాన్ని అర్పించాలి. కానీ యోసేపు మరియమ్మలు ఏమర్పించారు? రెండు పావురాలను అర్పించారు. వాళ్ళు 2 తెల్ల గువ్వల్ని వారు అర్పించారు. ఎందుకంటే వారి దగ్గర గొర్రె పిల్లని ఇచ్చేంత ధనము లేదు. దేవుడు సామాన్యుని కోరుకుంటున్నాడు. ఆ యొక్క సన్హెడ్రిన్ సభలో పేతురు, యోహాను చూసి యాజకులు, పరిసయ్యులు, పెద్దలు, శాస్త్రులు, సద్దుకైరు అందరూ చూసి వీడికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది, వీడు విద్యలేని పామరులు కదా. ఏమండి, అంతెందుకండి, యేసయ్య ఏ గోత్రానికి సంబంధించిన వ్యక్తి? యూదా గోత్రం. యూదా వాళ్ళ అమ్మ పేరేంటి?
యూదా వాళ్ళ తండ్రి పేరేంటి? వామ్మో, యూదా వాళ్ళ తండ్రి పేరేంటి? యాకోబు. యాకోబు భార్య యూదా ఒక తల్లి పేరేంటి? చెప్పండి చెప్పండి. లేయా. లేయా అని దేవుడు కోరుకున్నాడు. అందరూ తృణీకరించేశారు, అందరూ పక్కన పెట్టేశారు, అందరూ త్రోసివేశారు. కళ్ళు జబ్బు కలది, కానీ దేవుడు ఆమెనే కోరుకున్నాడు. రాహాబు రాహేలు రూపవతి, సుందరవతి అయినా కానీ దేవుడు ఆమెను కోరుకోలేదు. మన కళ్ళు బాగలేకపోయినా, మన చేతులు బాగలేకపోయినా, మన కాళ్ళు బాగలేకపోయినా, మన పరిస్థితి ఏ విధంగా ఉన్నా కానీ దేవుడు బలహీనలే కోరుకుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ భూలోకంలో జన్మించినప్పుడు మొట్టమొదటిగా ఎవరు చూశారు? జ్ఞానులు చూశారా? గొర్రెల కాపరులు చూశారా? గొర్రెల కాపరులు. దేవుడు సామాన్యమైన వ్యక్తుల్ని కోరుకొని అసాధ్యమైన కార్యాలు చేయాలని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడు. ఇదిగో గిద్యోను, నేను నీకు తోడై ఉన్నాను, పరాక్రమ గబలాఢ్యుడా లెమ్ము. ప్రభువా, నాకు అది లేదు ప్రభువా, అయిననేమి నేను నీకు తోడై ఉన్నాను. ప్రభువా, నాకు ధైర్యం సరిపోదయ్యా, నేను నీకు తోడై ఉన్నాను. ప్రభువా, నా పితరులంతే నేను గొప్పవాడిని కాదయ్యా, అయినా కానీ నేను నీకు తోడై ఉన్నాను. ఇమ్మానుయేలు అనే మాటకు అర్థం ఏంటి? దేవుడు మనకి తోడై ఉన్నాడు. సామాన్యమైన వ్యక్తుల్ని దేవుడు ఆధారం చేసుకొని అసాధ్యమైన కార్యాలు దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు. మూడవదిగా, ఇంత ఇదిగా గిద్యోనికి చెప్పిన తర్వాత కూడా గిద్యోను, ప్రభువా సరే ప్రభువా నేను యుద్ధానికి వెళ్తా అన్నాడా? లేదు. సందేహపడ్డాడు, అనుమానపడ్డాడు, భయపడ్డాడు. ఈ యొక్క సందేహం అనేదండి బహు గొప్ప దురాత్మ. సందేహపడేవాడు జీవితంలో ఏది చేయలేడు. గుర్తుపెట్టుకోండి. తన యొక్క మనస్సు ద్విమనస్సుగా ఉంటే, యాకోబు రాసిన మొదటి పత్రికలో రాయబడి ఉంటుంది కదా, సందేహపడేవాడు వాడి జీవితంలో ఏది సాధించలేడు. కానీ గిద్యోనులో ఒక మంచి క్వాలిటీ మనం చూడవచ్చు. అదేమిటంటే తన యొక్క హృదయంలో సందేహాలను తీర్చుకున్నాడు గిద్యోను. తన యొక్క హృదయంలో సందేహాలు అట్లాగే పెట్టుకొని తన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని ముందుకు నడిపించుకున్నట్లయితే గిద్యోను నష్టపోయేవాడు, భయపడేవాడు, తత్తరపడేవాడు. తన యొక్క సందేహాలన్నీ నివృత్తి చేసుకొని యుద్ధానికి బయలుదేరాడు. పోయిన వారం మనం చెప్పుకున్నాం కదా, పోయినసారి పాస్టర్ గారు ఎఫ్ఎఫ్రో పాస్టర్ గారు ఏమన్నారు? తన యొక్క రక్షణ సాక్ష్యం చెప్తూ, అతను వైశ్య కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి కదా, ఏం చెప్పాడు? దేవుని దగ్గర నా యొక్క సందేహాలన్నీ తీర్చుకొని అప్పుడు నేను రక్షణ పొందాను, అప్పుడు నేను బాప్తిసం తీసుకున్నాను. మన యొక్క సందేహాలు తీర్చాలని చెప్పి దేవుడు ఎంతగానో ఆశపడుతున్నారు. ఒక టీచర్కి స్టూడెంట్ వచ్చి తన యొక్క సందేహాలు లోపల పెట్టుకుంటే టీచర్కి ఇష్టం ఉండదు, స్టూడెంట్కి ఎటు విధమైన ప్రయోజనం ఉండదు. మన యొక్క సందేహాలు దేవుడి దగ్గరకు వచ్చి తీర్చుకోవాలా. లేకపోతే మంచి యథార్థపరుడైన దైవ సేవకుడి దగ్గరకు వచ్చి మన యొక్క సందేహాలను నివృత్తిపరచుకోవాలా. హృదయంలో అలాగే పెట్టుకోకూడదు. ఇది నిజమా, ఇది నిజమా అని చెప్పి ఎవరున్నారు? ఆదామా? సైతాన్ అనింది, పాము అనింది, సర్పం అనింది. సర్పం ఏ ఆకారంలో ఉంటుంది? పాము ఆకారంలో. క్వశ్చన్ మార్క్ ఎట్లా ఉంటుంది? ఎట్లానే ఉంటుంది. ఇది నిజమా, ఇది నిజమా అంటది అపవాది మన దగ్గరకు వచ్చి. అప్పుడు ఏమంటది? ఈ పండు తిను దినమున మీరు నిశ్చయముగా చచ్చెదరని చెప్పి దేవుడు మాతో చెప్పాడు. అపవాది ఏం చెప్తుంది? మీరు చావనే చావరు. మీరు పండు తినేటప్పుడు మీ యొక్క కళ్ళు తెరవబడతాయి, మీరు దేవుని దూతల వలె అయిపోతారని చెప్పిద్ది. ఒక నిమిషం ఆగు, నేను దేవుని దగ్గరికి వెళ్ళి నాకు సందేహాన్ని తీర్చుకుంటా అని చెప్పి అయిపోయిందిగా.
ఏమండి? కానీ తన యొక్క సందేహాన్ని అదే విధంగా మైండ్లో పెట్టుకొని తను ముందుకు కొనసాగింది కాబట్టి ఎంతో నష్టపోయాం మనమంతా. బైబిల్ గ్రంథంలో సందేహపడే వాళ్ళ గురించి 2 పేర్లు చెప్పండి. తోమ సందేహపడ్డాడు. తన యొక్క సందేహాలన్నిటినీ కూడా దేవుడు తీర్చివేశాడు. మన జీవితాల్లో ఉన్న ఏ సందేహమైన దేవుడు తీరుస్తాడండి. కానీ దేవుని దగ్గర మొండి పట్టద్దు దయచేసి. సందేహం దేవుని దగ్గర అడిగినప్పుడు దేవా చెప్పు ఇప్పుడే చెప్పు అడద్దు. మనం దేవునికి సందేహం అడిగినప్పుడు కొంత టైం వేచి ఉండాలా, యథార్థంగా వేచి ఉండాలా. మనం దేవుడు టిఫిన్ చేసేటప్పుడు మాట్లాడతాడు, నడిచేటప్పుడు మాట్లాడతాడు, బైక్ నడిపేటప్పుడు మాట్లాడతాడు, తినేటప్పుడు మాట్లాడతాడో, ఏం చెప్పేటప్పుడు మాట్లాడతాడో తెలియదు. కానీ దేవుడు మన యొక్క సందేహాలు అన్నిటినీ నిర్వృత్తి చేస్తాడు. ఇక్కడ గిద్యోను యొక్క సందేహాలన్నిటినీ దేవుడు తీర్చిన తర్వాత నేను వెళ్తాను ప్రభా ఇంక యుద్ధానికి అన్నాడు. ఆగు గిద్యోను, ఆగు. నీ యొక్క ఇంట్లో, నీ యొక్క తండ్రి ఇంట్లో బలిపీఠాలు ఉన్నాయి గిద్యోను, మొదట దాన్ని పడగొట్టు. ఏమండి? మనకు జీవితాలు ఏమేమి బలిపీఠాలు ఉన్నాయి? గర్వం అనే బలిపీఠం ఉందా? సోమరిపోతుతనం అనే బలిపీఠం ఉందా? రిలేషన్షిప్స్ అనే బలిపీఠాలు ఉన్నాయా? సినిమా అనే బలిపీఠాలు ఉన్నాయా? త్రాగుడు అనే బలిపీఠాలు ఉన్నాయా? ఏం బలిపీఠాలు ఉన్నాయి? ఏ బలిపీఠాలు మన యొక్క జీవితంలో ఉన్నా దేవుడు మనల్ని వాడుకోడు, దేవుడు మనల్ని విడిచిపెట్టేస్తాడు. సినిమా అనే బలిపీఠాన్ని విరగొట్టడానికి ఈ మధ్య దేవుడు రాజా హేబెల్ని వాడుకుంటున్నాడు. రాజా హేబెల్ దగ్గరికి వెళ్ళి, సార్ మీ ఫ్యాన్ని నేను సినిమాలు చూడొచ్చా అంటే ఏమంటాడు? వద్దు, చూడొద్దు, ఇప్పటికే నా జీవితం ఎంతగానో నేను పాడు చేసుకున్నానయ్యా, మీరు సినిమాలు చూడొద్దు అంటాడు. కొంతమంది 10th క్లాస్ పాస్ అయ్యారు, దేవుని స్తోత్రం, ఇంటర్ పాస్ అయ్యారు, బీటెక్ కూడా పాస్ అయ్యారు. దయచేసి ఎటువంటి రిలేషన్షిప్లోకి వెళ్ళొద్దు. వివాహం అనేది అన్ని విషయాల్లో ఘనమైనది. వివాహం అనేది దేవుడు ఒక దైవిక జనాంగాన్ని నిర్మాణం చేయటానికి దేవుడు ఆ వ్యవస్థను నిర్మించాడు. కానీ యొక్క అంత్య దినాలలో ఇష్టానుసారంగా వాడుతున్నారు. గిద్యోను ఒకటే ఒక కత్తి తీసుకొని ఆ యొక్క బలిపీఠాన్ని పడగొట్టాడు. మనం కూడా దేవుని యొక్క వాక్యముతో మన యొక్క బలిపీఠాలను పగలగొట్టుకోవాలా. అది డ్రగ్స్ అయినను, అది సిగరెట్ అయినను, అది సినిమా అయినను, అది ఏదైనాను దేవుడు మనం నిర్మించుకున్న బలిపీఠాలను పడగొడతాడు. దేవుడు అతడు నిశ్చయముగా మన యొక్క వ్యసనములను సహించను. అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత, విడుదల. ఏ విధమైన వ్యసనం ఉన్నప్పటికీ దేవుని దగ్గరికి వస్తే ఆయన విడుదలను అనుగ్రహిస్తాడు. ఇక్కడ గిద్యోను బలిపీఠాన్ని పడగొట్టేశాడు. మనం కూడా మన యొక్క జీవితంలో ఉన్న బలిపీఠాలను పడగొట్టేసి ముందుకెళ్ళాలా. దేవుడైన యెహోవా చెప్తాడు, ఇదిగో గిద్యోను, నీ యొక్క సైన్యంలో ఎంతమంది ఉన్నారని చెప్తాడు గిద్యోను. అయ్యా 32,000 మంది ఉన్నారయ్యా. ఇంతమంది వద్దు గిద్యోను, ఇంతమంది వద్దు. వారిలో భయం కలిగిన వారిని నిర్మూలన చేసి పక్కకి వెళ్ళమని చెప్పు. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలారా, మీకు భయం ఉన్నట్లయితే మీరు మీ యొక్క గృహాలకు వెళ్ళిపోండి అని చెప్పి గిద్యోను అనౌన్స్ చేస్తే దగ్గర 32,000లో నుంచి 22,000 మంది వెళ్ళిపోతారు. భయం, మన యొక్క భయమే అపవాదికి ఆహారం. పిరికివారు దేవుని యొక్క రాజ్యమును ఏం చేయలేరు, స్వతంత్రించుకోలేరు. ఏమండి? భయపడటం వల్ల, పెంచారు చెప్తున్నాం కదా, భయపడటం వల్ల మనుషులకు ఏమొస్తుంది? ఉరి వస్తుంది. పాస్టర్ గారంట పక్కన చెప్తా ఉన్నాను, ఇట్లా భయపడద్దు
ప్రియ సహోదరుడా భయపడద్దు, ప్రియ సహోదరి భయపడవద్దు, ప్రియ సంగమా భయపడద్దు అన్నాడంట. పైన నుంచి ఒక బల్లి పడిందంట, అమ్మ బల్లి 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 అని చెప్పి వెళ్ళిపోయాడంట. ఎలా ఉండే చెప్పే నాకైనా భయం ఉంటుంది, వినే మీకైనా భయం ఉంటుంది. కానీ ఒక మాట, ఆ భయాన్ని మనం ఎప్పుడు కూడా విశ్వాసంతో దాన్ని ఎదిరించాలి. నేను కూడా ఈ మధ్య అలవాటు చేసుకుంటున్నాను భయపడకుండా ఉండటానికి. చెప్పాల ధైర్యంగా. కొంతమంది వచ్చి ఎగతాళి చేస్తారు మనల్ని, ఏముంది నీకు, అరే 10th క్లాస్ కూడా పాస్ అవ్వలేదు ఏంట్రా నువ్వు అంటారు, అరే ఏంద్రా నీకు చదువు లేదంటారు, ఏంటా నీకు ఉద్యోగం లేదంటారు, ఏంటా నీకు పిల్లలు లేరంటారు. ధైర్యంతో జవాబు ఇవ్వాలా. దేవుడు నాకు తగిన సమయంలో ఒక మంచి ఉద్యోగం ఇస్తాడు, దేవుడు నాకు తగిన సమయంలో మంచి పిల్లల్ని ఇస్తాడు. ఏంటయ్యా నీ భర్త మారట్లేదు అని చెప్తే విశ్వాసంతో సమాధానం చెప్పాలి. నా భర్తను దేవుడు మార్చుటకు సమర్థుడు అనే విషయాన్ని తెలియజేయాలా. ఆ తర్వాత దేవుడు ఇంకో టెస్ట్ పెడతాడు. ఏం టెస్ట్ అది? వాళ్ళని మిగతా 10,000 మందిని తీసుకెళ్ళి ఒక నదిలో ఉంచేసి వాళ్ళని నీళ్లు తాగమని చెప్పు. ఎవరైతే కుక్కలాగా గతుకుతారో వారిని మాత్రం సెలెక్ట్ చేయిద్దాం. కుక్కలాగా గతకటం అంటే ఏంటి? నీళ్ళు ఇట్లా తీసుకొని హడావిడిగా అదనమాట. కొంతమంది సైనికులు టైం లేక డైరెక్ట్గా నీళ్ళలో మూతి పెట్టేస్తారు అనమాట. అటువంటి వాళ్ళందరినీ రిజెక్ట్ చేసేస్తారు. ఎంతమంది సెలెక్ట్ అవుతారు ఫైనల్గా? ప్రిలిమ్స్ అయిపోయింది, మెయిన్స్ అయిపోయింది, 300 మంది సెలెక్ట్ అయిపోతారు. ఇంకా వెళ్ళు యుద్ధానికి, ఇంకా వెళ్ళు. ఏంది ప్రభు 300 మందితో యుద్ధం చేసేది? 1,00,000 మంది ఉన్నారైతే అక్కడ. ఈ యొక్క మిద్యానీలు మిడతల దండ వల్లే ఉన్నారే, వారి యొక్క ఒంటెలు ఇసుక రేయడం అంతే విస్తారంగా ఉన్నాయే, ఏంటి ప్రభు నేను యుద్ధంకి వెళ్ళేది అని అన్నాడు గిద్యోను. 300 మందితో ధైర్యంతో విశ్వాసముతో ముందుకెళ్ళి విజయాన్ని చేకూర్చుకున్నాడండి. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది కదా, నమ్ముట నీ వల్లైతే నమ్ము వారికి సమస్తము సాధ్యమే. ఇటువంటి యుద్ధము బైబిల్ గ్రంథంలో ఇంకో చోట జరుగుతుందండి. నాకు చాలా ఇష్టమైన యుద్ధం అది. అదేమిటంటే యెరూషలేము ప్రాంతాన్ని, యెరూషలేము పట్టణాన్ని హిజ్కియా అనే ఒక రాజు పరిపాలిస్తున్న కాలములో యెరూషలేము పట్టణం తప్పించి మిగతా ప్రపంచాన్ని మొత్తం ఏలుతుంది అష్షూరియ సామ్రాజ్యం. ఎవరు? అష్షూరియ సామ్రాజ్యం. అష్షూరియ సామ్రాజ్యం ఏమనిపిస్తుందంటే ఈ యొక్క యెరూషలేము పట్టణాన్ని ఏ విధంగా అయినా కైవసం చేసుకుందామని చెప్పి ప్లాన్ వేస్తారు, కానీ వారి యొక్క ప్లాన్లేవి కొనసాగవు. ఎందుకంటే అక్కడ పరిపాలిస్తున్న రాజు హిజ్కియా, అతడు దేవుని యందు విశ్వాసం ఉంచిన వ్యక్తి. ఆ యొక్క యెరూషలేము పట్టణాన్ని అంతా చుట్టుముడతారు అష్షూరీయులు. చెప్తుంటారు ప్రజలకి, భయాన్ని పెడుతుంటారు ప్రజలకి. అరే మీ దేవుడు ఏం రక్షిస్తాడయ్యా? యెహోవా దేవుడు ఏం రక్షిస్తాడు? హిజ్కియా రక్షిస్తాడు. మీ యొక్క రాజు మిమ్మల్ని మోసం చేస్తున్నాడయ్యా, దయచేసి మీరు ఆ మాటలు వినద్దు. మాకు దగ్గరకు వచ్చి మాకు సాష్టాంగ పడండి, మా దగ్గరికి వచ్చినట్లయితే మేము మిమ్మల్ని ప్రాణాలతో విడిచిపెడతాము. ఒకవేళ మాకు లోబడకపోతే మాత్రం మిమ్మల్ని తుత్తినీలుగా చేస్తాము. బహు ఘోరమైన వ్యక్తులు అష్షూరీయులు. ఐడెంటిటీ లేకుండా చేసుకుంటే వాళ్ళు ఇశ్రాయేలుకి వాళ్ళు కనుక దొరుకున్నట్లయితే. కానీ హిజ్కియా దేవుని మందిరానికి వెళ్ళాడు. ప్రజలు బెదిరిస్తున్నారు హిజ్కియాని. ఎవరు? అష్షూరీయులు. మీ యొక్క దేవుడైన యెహోవా ఏమి చేయలేడు? ఈ యొక్క హిజ్కియా కూడా ఏమి చేయలేడంటే రోషము తెచ్చుకున్న హిజ్కియా దేవుని మందిరాలకు వెళ్ళి ఒక ప్రార్థన చేస్తాడు. ప్రభువా, కెరూబుల మధ్య నివసించు ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశమును సృజించిన అద్వితీయ దేవా, నీవు భూలోకమంతటిను సర్వ జనములకు రాజ్యములకు దేవుడవై ఉన్నావు. 300 మంది 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 300 మం
అని చెప్పి ప్రార్థించినప్పుడు చిన్న పట్టణమైన యెరూషలేము ప్రాంతాన్ని వారు కైవసం చేసుకోవడానికి పెద్ద విషయం కాదు, కానీ దేవుడి హిస్కియా యొక్క విశ్వాసాన్ని చూసి ఆ రాత్రికి రాత్రే దేవుని యొక్క దూతలు ఆ యొక్క యెరూషలేము ప్రాంతంలో ఉన్న సైన్యంలో ఉన్న 180,000 మందిని సంహరించేస్తారండి. ఏమండి, మనం గనక దేవుని యందు విశ్వాసం, పరిపూర్ణమైన విశ్వాసం గనక ఉంచినట్లయితే దేవుడు మనతో శూర కార్యాలు చేయించడానికి ఈ రోజుల్లో కూడా ఆశపడుతున్నాడండి. దేవుడు బలహీనమైన మనల్ని ఎందుకున్నాడండి? తుదిలో సుమారు ఇంతకుముందు కూడా చెప్పా, 31,145 మంది నివసిస్తున్నారు తుదిలో 2011 లెక్కల ప్రకారం. 2021లో లెక్కలు తీయలేదు కదా కరోనా వచ్చినందుకు. అందులో దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు సుమారు 10,000 మంది ఉన్నా మిగతా 21,145 మంది పరిస్థితి ఏంటి? వారు దేవుని యొక్క వాక్యం వినకుండా పాతాళానికి పోవటమేనా? మిషనరీ పరిచర్య ద్వారా దేవుని వాక్యం విన్న మనము మిషనరీల వలె సేవ చేసే బాధ్యత మన మీద ఉందా లేదా? డైరెక్ట్గా అయినా ఇండైరెక్ట్గా అయినా మనం దేవుని యొక్క సేవలో పొందాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడండి. మొట్టమొదటి మాట ఏమిటండి? దేవుడు హీన దశలో ఉన్నప్పుడు కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు బలహీనమైన మనల్ని దేవుడు వాడుకుంటాడు. దేవుడు మనలో ఉన్న ప్రతి ఒక్క సందేహాలను దేవుడు తీరుస్తాడు. లాస్ట్గా నమ్మటం నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. వీటన్నిటినీ పరిశుద్ధాత్మ దేవుడు మనం కలుగు చేయని గాక. ప్రార్థన చేసుకుందాం. మా స్తుతులకు కారణభూతుడమైన మా ప్రియ పరలోక తండ్రి, వందనాలు స్తోత్రాలు ప్రభా. తనకు నిజముగా మొరపెట్టే వారికి యెహోవా సమీపంగా సెలవిచ్చింది తండ్రి. ఇక్కడ మీరు ఉన్న విధానం బట్టి మీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. బలహీనమైన నన్ను ప్రభా మీ సులుపాట్లు మరుగుపరిచి ఆ వాక్యాన్ని ప్రకటించడానికి మీరు చూపిన కృపను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇదేనా ఈ యొక్క వాక్యం ప్రభా ప్రతి ఒక్కరు హృదయంలో నాటబడి తండ్రి, అది 30దంతలుగా 60దంతలుగా 100దంతలుగా నాయన ఫలించలాగిన తండ్రి మీరే సహాయం చేసి కృప చూపించి కనికరించగా వేడుకొంచు. చేరొచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ఆశ్రయించగా వేడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయంగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన మధ్య ఉన్న సంవత్సరం లేడా? శ్రావ్య వస్తారా? మన మధ్య ఉన్న శ్రావ్య గారు ముందుకు వచ్చి కానుకలు పడుచుండగా బాబాయ్ గారు కానుకల పాట పాడతారు. దానిలో ఉంది చూడు. శ్రావ్య అది స్టాప్ చేయరా ఒకసారి.